హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈరోజుటి వీడియో ఏంటంటే, మేము 1 year బ్యాక్ ఏమో వెళ్ళామన్నమాట చంద్రగిరికి దగ్గరలో ఉన్న బ్లూ ల్యాండ్ వాటర్ ఫాల్స్కి. అక్కడైతే ఇంకా నేను లాంగ్ వీడియో అయితే తీయలేదు, షార్ట్ వీడియోస్ రీసెంట్గా పోస్ట్ చేస్తే లాంగ్ వీడియో కావాలి అని కామెంట్ చేశారనమాట. అందుకని చెప్పి ఇంకా నా దగ్గర ఉండే క్లిప్స్తోనే ఇంకా లాంగ్ వీడియో తీయకపోవడం వల్ల ఇలాగా షార్ట్ వీడియోస్ని ఇలా లాంగ్ వీడియోలాగా కన్వర్ట్ చేసి అయితే పెడుతున్నాను. మేము మార్నింగ్ 10కి అలా వెళ్ళామన్నమాట. ఇది 9 o'clock నుంచి ఓపెన్లో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 5 వరకు అలాగా. ఒక పర్సన్కి మనకి 700 ఏమో పడుతుంది. చిన్నపిల్లలకి అయితే ఉండదు, మా పాపకైతే లేదన్నమాట. కానీ మేము వెళ్తే అక్కడ ఆడుకుందేం లేదన్నమాట. నేనైతే జూయిత దగ్గర ఎక్కువ ఉన్నాను. నేను ఇంకా మా చెల్లి ఒకసారి, నేను ఒకసారి అలాగా. తర్వాత తనకి ట్యూబ్ ఒకటి కొనిచ్చామన్నమాట. సర్లే ట్రై చేద్దాము ఏం చేస్తుందా అని చెప్పి కొనిస్తే ఫుల్గా ఎంజాయ్ చేసింది. మాకంటే ఎక్కువ తనే ఎంజాయ్ చేసింది అనమాట, మా పాపే. నెక్స్ట్ మా చెల్లి, ఇంకా మా అన్న, మా వదిన అందరం కలిసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. కానీ చిన్నప్పుడు పెద్ద పెద్దవి కూడా రైడ్స్ అన్నీ ఎక్కేవాళ్ళమి. కానీ ఇప్పుడు అంతా ఎందుకో ధైర్యం చాలేదన్నమాట. అందుకని మా చెల్లి అయితే కొన్ని ఎక్కింది, నేనైతే ఎక్కలేదు. నేను చిన్నవే ఎక్కానమాట. అసలు వెళ్ళి కూడా వేస్ట్ ఏమో అనిపించింది. అంటే చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్తే మనకి కుదరదు, కానీ పాప కూడా ఎంజాయ్ చేస్తుందని ఇంకా పాపని తీసుకెళ్లాల్సి వచ్చింది. అయినా నాకు ధైర్యం కూడా చాలేదులేండి, ఇంకా తన మీద చెప్పడం ఎందుకు. కొంచెం భయంగా అనిపించింది. అక్కడ చాలా పెద్ద పెద్ద రైడ్సే ఉన్నాయి, 7 hills అని అవన్నీ. ఇదైతే చిన్నపిల్లలది అనమాట, అంటే అడల్ట్స్ ఉంటారు కదా వాళ్ళది. అది ట్రై చేయడానికే నాకు భయం వేసింది అనమాట. అంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఇలాగా వాటర్ గేమ్స్కి అలా వెళ్ళి, కాబట్టి చాలా భయం అనిపించింది. మా చిన్నప్పుడైతే ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్కి వెళ్ళింది నేను 10thలో ఉన్నప్పుడు అనుకుంటాను. అది కూడా మైసూర్లో అనమాట. మైసూర్లో మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసాము. అప్పుడు తెలియని ఏజ్ కదా, అంటే పడిపోతామేమో అలాంటి వాటికంటే కూడా అంటే ఎంజాయ్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఉంటాం కదా ఆ ఏజ్లో. కాబట్టి మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళినప్పుడు ఫుల్గా నేను, మా చెల్లి, మా అన్నయ్య, మా అక్క అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంత బాగా ఎంజాయ్ చేయడము. ఇంకా తర్వాత బయటికి ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం భయం అనమాట. ఇంకా ఈ టైం అయితే ఇక్కడ బ్లూ ల్యాండ్కి వెళ్ళినప్పుడైతే ఫుల్ భయం వేసింది నాకైతే. మా చెల్లి నవ్వుకుంటుంది, అంత చిన్నపిల్లలది కూడా అంత పెద్దగా అరుస్తున్నావు ఏంటి అని చెప్పి. కానీ నాకేమో చాలా భయం అనిపించింది. మా పాప ఏమో ట్యూబ్ వేసుకొని, నేను మా పాప ఇప్పుడు స్లైడ్ మీద నుంచి వచ్చాం కదా, మా పాప అయితే తొందరగా ముందరికి వెళ్ళిపోతుంది అనమాట. నా కోసం కూడా ఆగకుండా ముందరికి జరుగుతూనే ఉంది. అంటే తనకేమో చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, చిన్నపిల్ల కాబట్టి. పడుతుంది అవన్నీ భయం లేదు. నెక్స్ట్ తను ట్యూబ్ కూడా వేసుకుంది. వాటర్లో పడినా అదైతే అసలు మునగదు కాబట్టి. ఇంకా ఇంకొకటి దీని పక్కనే ఒకటి ఉండిందనమాట. అదైతే మరి స్లాంట్గా ఉంది, అది కూడా స్లైడే, స్లాంట్గా చాలా స్లాంట్ ఉంది. దాన్ని చూసే లోపల నాకు చాలా భయం వేసింది అనమాట. అక్కడైతే ఒక 10 minutes దాకా అక్కడ వాళ్ళు పైనుంచి మనల్ని తోస్తారు కదా, ఇదే ఈ స్లాంట్గా ఉండేది అనమాట, ఈ స్లైడే. మనల్ని తోసే వాళ్ళనైతే నేను ఒక 10 minutes దాకా వాళ్ళని సతాయించేశాను. వాళ్ళేమో వెళ్ళమ్మా ఏం కాదు అన్న, నాకేం భయం వేస్తూ ఉందన్నమాట. కరెక్ట్గా స్ట్రైట్గా ఉంది అది. అందుకని ఓయమ్మ ఏమవుతుందో ఏమో అని చాలా ఏంటో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి అంతే, కొంచెం భయం అనమాట దేనికైనా కూడా. అందుకని ఇంకా దీనికి కూడా భయం వేసేసింది, ఏమైపోద్దో ఏమైనా అయిపోతుందేమో అని భయం వేసింది అనమాట. నెక్స్ట్ అలాగే వచ్చి వాటర్లో పడిపోయాను, అలాగే మునిగిపోయాను అనమాట. వాటర్లోకి వెళ్ళిపోయి ఇంకా వాటర్ కూడా ముక్కులోకి నోట్లోకి మొత్తం వెళ్ళిపోతూ ఉన్నాయి. లేయలేకపోయాను అనమాట. వెంటనే
ఇంకా కొంచెంసేపటికైతే లేచాను. మా చెల్లి కూడా ఇప్పుడే చూశారు కదా, మా చెల్లి అయితే వెంటనే లేచేసింది. అలాగా ఈవినింగ్ వరకు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. ఇది మనకి చంద్రగిరికి దగ్గరలో ఉంటుంది. తిరుపతి వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా మన నెల్లూరుకి దగ్గరలో కూడా ఫన్ పార్క్ అని ఉంది, గొలగమూడు దగ్గరలో. అక్కడికి కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు, కానీ వెళ్ళాలని చాలాసార్లు ట్రై చేసాము. ఈసారి ఎప్పుడైనా కానీ వెళ్తే డెఫినెట్లీ వీడియో పోస్ట్ చేస్తాను. ఇది కూడా నేను మీకు ఫుల్ వీడియో ఒకవేళ వెళ్తే బ్లూ ల్యాండ్కి కూడా ఇంకొకసారి, ఈసారి ఖచ్చితంగా ఫుల్ వీడియో నేను క్యాప్చర్ చేస్తాను. డెఫినెట్లీ ఈసారి ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ బాగున్నాయి రైడ్స్ అన్నీ కూడా, అందరూ వెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి. మనము సండే టైమ్స్ కానీ వీకెండ్స్ కానీ ఏమన్నా సమ్మర్ హాలిడేస్ అప్పుడు అలాగే ఏమన్నా ఫెస్టివల్స్ అప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. నాకైతే బాగా నచ్చింది. కానీ బయట ఫుడ్ అలౌ చెయ్యరు. మనం ఇంక ఫుడ్ అయితే అక్కడే తినాలి. నాకైతే ఫుడ్ అక్కడ అంతగా నచ్చలేదు. మేము ఫ్రైడ్ రైస్ ఏమో తీసుకున్నాము, కాస్ట్ ఏమో ఎక్కువ ఉంది, కానీ అంతగా టేస్ట్ అనిపించలేదు నాకు. ఇంకా వాటర్లో ఆడుకునేది కాబట్టి కొంచెం లైట్గా ఫుడ్ తిని ఇంకా ఈవినింగ్ వరకు అలాగే ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఒక రూమ్ లాగా ఉందన్నమాట, దాంట్లో సాంగ్స్ వస్తూ ఉంటాయి, రెయిన్ పడుతూ ఉంటుంది, రెయిన్ డ్యాన్స్ అనమాట. ఇంకోటి వేవ్ పూల్ ఒకటి ఉంది, అంటే ఆర్టిఫిషియల్గా వేవ్స్ క్రియేట్ చేస్తారు. అంటే మనం బీచ్లో వేవ్స్ ఎలా వస్తాయో అలాగా ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారనమాట వాళ్ళు. అది కూడా మన బీచ్ లాగే ఇందాక చూపించాను ఆల్రెడీ, మీరు చూడకుండా ఉంటే ఒకసారి ముందరికి వెళ్ళి చూడండి. ఇదన్నమాట వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీరు ఎప్పుడైనా బ్లూ ల్యాండ్కి వెళ్ళాలా లేదా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.